నీ హోంశాఖ మంత్రి ఎవరు? నేను అడిగిన రేవంత్ దానికి రెడ్డి. సమాధానం చెప్పు, దాని రేవంత్ తర్వాత రెడ్డి నేను చెప్తా. నీ రేవంత్ రెడ్డి పర్యవేక్షణ నేను అడిగిన నిరుద్యోగుల పైన లాఠీ నువ్వు చార్జీలు, అడిగిన దానికి నిరుద్యోగుల పైన సమాధానం నేను కేసులు చెప్తున్నా. పెట్టారు. ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడాలి, ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన ప్రధానమంత్రి విశ్వగురు కదా, మీ విశ్వగురు నాన్ బయాలజికల్. మీరు బీజేపీ కాదు, బీజేపీ పార్టీ వకాలత్ పుచ్చుకొని జనసేన నాయకులు మాట్లాడుతారు. ఓకే, ఆల్ ఇండియా అలయన్స్ ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక బుక్ చదివితే ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతాడు, ఇంకో బుక్ చదివితే ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. ఊసరి వెళ్ళిలు కూడా అన్ని రంగులు మార్చేయండి, పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు. ఎడవేయండి, ఒక్క మాట మాట్లాడిందా అక్కడ? సరే ఒప్పుకుంటా. తిరుమలలో అడ్డుకల్చి జరిగినప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ రామ మందిరంలో చోరీ జరిగినప్పుడు రాళ్ళు మోసుకుంటున్నారా? రామ మందిరంలో చోరీ జరిగినప్పుడు కట్టుకొని చెవులలో రాళ్ళు పెట్టుకొని కూర్చున్నారా మిస్టర్ అరుణ్ కుమార్? రామ మందిరం న్యాయపరమైన ప్రొటెస్ట్ కి నేను మద్దతు ఇస్తాను. న్యాయపరమైన ప్రొటెస్ట్ కి నేను మద్దతు ఇస్తాను. వ్యక్తిగత దూషణ, దేశాన్ని భంగం కలిగించే మాటలు మాట్లాడుతుంది ఎవడైనా సహించను అని చెప్పాడు. ఇది దేశాన్ని భంగం కలిగించేది. అరుణ్ గారు దీన్ని ఖండించాల్సింది లేదు. ఎందుకంటే వాస్తవం వారు చెప్పిందంటే 2700 పైగా దాదాపు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. డబ్బులు ఇచ్చేసారు. ఫండింగ్ ఎవరు? రాహుల్ గాంధీ చేసిందా ఫండింగ్? మీరు మాట్లాడుతున్నారు లేరంట. నీట్ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు సార్. ఒకడు ప్రొటెస్ట్ లకు ఎందుకు వచ్చినావు అంటే, నా లవర్ నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది అందుకే వచ్చినాను. ఇదా మీరు చేసే ప్రొటెస్ట్? ఒక దేశాన్ని, ఎంతో గౌరవప్రదమైన భారతదేశాన్ని కించపరిచే విధంగా చేసిన మీలాంటి వాళ్ళ గురించి మేమెందుకు సార్ మాట్లాడాలి? మీకు తెలివి లేదు సార్, మీకు ఉండాలా తెలివి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు చేసే ప్రొటెస్ట్ న్యాయపరంగా ఉంటే అందరు సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు చేసే ప్రొటెస్ట్ ఏ విధంగా ఉంది? దేశాన్ని కించపరిచే విధంగా ఉంది, మన దేశ ఐక్యతను కించపరిచే విధంగా ఉంది, ఇలాంటి దేశ భక్తి మీద కించపరిచే విధంగా. నీట్ ప్రొటెస్ట్ కాస్త దేవుళ్ల పైన అరాచకాలు, దేవుళ్ల పైన బూతులు తిట్టడానికి వచ్చింది. ఎందుకు సార్ దేవుళ్ళని మధ్యలో తీసుకొచ్చారు? అరుణ్ గారు సమాధానం మీరు చెప్తారా దీనికి? ఇటు దేవుళ్లకు నీట్ పరీక్షకు ఏం సార్ సంబంధము? మోడీకి నీట్ పరీక్షకు ఏం సార్ సంబంధము? ఆయన దేశ భద్రతను చూసుకుంటాడు, దేశ ప్రధాని ఆయన. మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఏంటిది? ఓకే, పేపర్ లీకేజ్ అయితే దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ రిజైన్ చేయాలి, చేపిస్తారు. దీంట్లో దేశ ప్రధానిని మీరు వ్యక్తిగతంగా కించపరిచే అవకాశం, హక్కు మీకు ఎవరు ఇచ్చారు సార్? పార్టీ పరంగా మీరు కించపరచండి, పార్టీ పరంగా మీరు మాట్లాడండి. దేశ ప్రధానిని పట్టుకొని మీరు వ్యక్తిగత విషయాల మీద కించపరిచే విధంగా మాట్లాడే రైట్ మీకు ఎవరు ఇచ్చారు సార్? ఇక్కడ మీకు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి, దిల్సుఖ్ నగర్ కి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, వచ్చి స్టూడెంట్స్ బాధను మాట్లాడమని చెప్పండి. లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాన్ని ఒకసారి చెప్పండి. 6 గ్యారంటీలు ఎవరిస్తారు సార్? 6 గ్యారంటీలు మీరు ఇస్తారా? అరుణ్ గారు చెప్పాలి దీనికి సమాధానం. 6 గ్యారంటీలు ఎక్కడైనాయి సార్? తులం బంగారం ఎక్కడ పోయింది సార్? మహిళాభివృద్ధి, యువతాభివృద్ధి, యువతకు జాబులు రాకపోతే 3000 ఇస్తా అన్నాడు, అవి ఎక్కడ పోయినాయి సార్? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినంత మాత్రాన సరిపోతుందా సార్? తెలంగాణ రాష్ట్రంలో బాండ్ పేపర్లు, ఇంటికి వచ్చి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు కదా, మరి ఆ బాండ్ పేపర్లకు సమాధానం ఎవరు చెప్తారు? బట్టి విక్రమార్క గారు చెప్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తాడా, లేదంటే రాహుల్ గాంధీ గారు చెప్తారా? ఎవరు చెప్తారు? ఇక్కడ ఈరోజు కూర్చొని మేము ఏదో సాధించినాము, మేము అంత చేసినాము అని చెప్పేసి, రిజైన్ చేయించినాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు చేయించింది ఏం లేదు అక్కడ. తప్పు ఉందో లేదో సెకండరీ, దానికి వెరిఫికేషన్ అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది, అన్నీ అవుతుంది. దాన్ని బట్టి కింద రిజైన్ చేశారు, చేపించారు, అయిపోయింది. కానీ మీ ప్రొటెస్ట్, అసలు మీరు చేసిన ప్రొటెస్ట్ మీరు న్యాయంగా మీరు చెప్పండి సార్. మీ ప్రొటెస్ట్ లో యావరేజ్ గా మొత్తం అంతా కలుపుకుంటే దాదాపు 10,000 మంది ఎవరు అసాంఘిక ద్రోహులు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మర్డర్ కేసులు, రేప్ కేసులు, దొంగతనాలు, లూటీలు, లాఠీలు చేసిన ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేసినారు. దాన్ని ప్రొటెస్ట్ అంటారా సార్? ఏమంటారు? భారతదేశాన్ని తగలబెట్టేస్తామా? ఎవరు సార్ మీకు అంత ధైర్యం ఇచ్చింది భారతదేశాన్ని తగలబెట్టే ధైర్యము? యువతలో దేశభక్తి లేదనుకుంటున్నారా? లేదంటే 10% యువత వచ్చాడ కూర్చొని అడ్డగోలుగా వాగితే మిగతా దేశం అంతా ఊకుంటది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు సార్? దేశం అంటే అంత చులకన అయిపోయిందా మీకు? దేశం అంటే అంత బాధ్యత లేకుండా అయిపోయిందా మీకు? రైట్ సంతోష్ గారు. ముందు
మన ఇంటిని చక్కదిద్దుకోండి సార్, తర్వాత పెత్తనం బయట చేయండి. రైట్ మీరు చెప్తుంది ఏంటంటే నేను ఇక్కడ ఏదో చేసేసా, సాధించేసా, ఇక్కడ అంతా అయిపోయింది, నేను ఇంకా వేరే రాష్ట్రాలకు పోయి నేను ఏదో సాధిస్తా అని చెప్పడం మానేసి ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఉద్యోగాలు కానీ, అవకాశాలు కానీ, ఉచిత పథకాలు కానీ ఇవన్నీ ఏమున్నాయి వాటిని సరి చేసి మీరు ఇప్పుడు సార్ 8,000 కోట్లు మీరు సగం 50% ఫీజు రియంబర్స్మెంట్ చేయండి మీ నాయకులతో మాట్లాడి రైట్ తెలంగాణ రాష్ట్రంలో. రైట్ ఎవరికి చెప్తున్నారు సార్ ఇదంతా? ఎవరికి ప్రజలను పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారా, లేదంటే ప్రజలు ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? రైట్ 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 ప్రశ్నించే గొంతుక ఇప్పటి వరకు మీకు ప్రశ్నించే గొంతుక లేకుండా ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రశ్నించే గొంతుక వచ్చింది కాబట్టి సమాధానం చెప్పలేక ఏదో పిల్లల పరాశకం అన్నట్టు అని ఏదో చెప్పేస్తున్నారు. సమాధానం చెప్పే రోజు మీకు కూడా వస్తుంది, సమాధానం తిరిగి ఇప్పించే రోజు మేము తీసుకొస్తాం ఖచ్చితంగా తెలంగాణలో. రైట్ 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 అరుణ్ గారు చెప్పండి. మన జనసేన పార్టీకి సంబంధించిన మిత్రులు సరే మన దేశ ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా ఎవరు దూషించినా అది కరెక్ట్ కాదు, దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేయము. ఆయన మన దేశ ప్రధాని, ఆయనకు చాలా బాధ్యతలు ఉంటాయి. అలాంటి ప్రధానిని వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడొద్దు, దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేయం. మేము మాట్లాడుతుందల్లా ఏంటి, ఈ మన స్టేట్ లో ఆయన పేరు కూడా నాకు తెలియదు, బీజేపీ ప్రెసిడెంట్, మన రాష్ట్ర అధ్యక్షుల పేరు ఏందండి, సారీ ఐ ఫర్గాట్ దట్. ఆయన ఏమంటారు, రామచంద్రరావు గారు ఏమంటారు, ఖత్తర్ నుంచి ఫండింగ్ వస్తుందంట, ఆడ నుంచి ఫుడ్ ప్యాకెట్లు వస్తున్నాయంట స్టూడెంట్ చేసే ప్రొటెస్ట్. నేను కూడా అరుణ్ గారు ఒక సారీ టు ఇంటరప్ట్ సంపత్ గారు, ఖలికిస్తాన్ అఫీషియల్లీ $1 million మేము ఫండింగ్ చేస్తున్నామని చెప్పి క్లియర్ గా చెప్పింది. నాయకుడే మీకు మీరు ప్రెస్ మీట్ సంబంధించి అఫీషియల్లీ చెప్పింది. సంబంధించిన దీనికి కేంద్ర సమాధానం మంత్రి, చెప్పాలి. బీజేపీకి మీ ఇండియా అలయన్స్ సంబంధించిన కేంద్ర మంత్రి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏ విదేశీ ఫండ్స్ కాక్రోచ్ జనతా పార్టీకి కానీ, ఢిల్లీలో జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్ కానీ ₹1 కూడా రాలేదు. ఏ విదేశీ శక్తులు దీనికి ఫండింగ్ చేయలేదని చాలా క్లియర్ గా స్పష్టం చేస్తుంది. అక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్న యువత ఒక జత బట్టలు తీసుకొని వీధుల్లో పండుకుంటూ ఆకలితో ఉంటారని తెలిసి దేశంలోని ప్రతి నలుమూలల నుండి స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టారు. అక్కడ బెడ్స్ ఇచ్చారు, క్లాత్స్ ఇచ్చారు. మేము రాలేకపోతున్నాం, మీరన్నా మా గలాన్ని వినిపిస్తున్నారు, మీరన్నా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీరు చేయకపోతే ఆ బీజేపీ నాయకులకి భయం అనేది ఉండదు. అట్లాంటిది వీళ్ళకి విదేశాల నుంచి ఫండ్ వస్తుందంట. వీళ్ళ కేంద్ర మంత్రి చెప్పారు కదా, అట్లాంటి ఎవిడెన్సే లేదు, ఏ ఫండ్ రాలేదు, ₹1 కూడా కాక్రోచ్ జనతా పార్టీకి రాలేదని చెప్తారు కదా. ప్రజల్లో ఆగ్రహం పెరిగినప్పుడు ఫండింగ్ వాళ్ళే చేసుకుంటారు, జన సమీకరణ వాళ్ళే చేసుకుంటారు. ఇంకొకటి ఏమంటారండి, ఆ తల్లిదండ్రుల పెయిన్ ఒకసారి వినండి. సనా షేక్ అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే వాళ్ళ తల్లి ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడానికి, నా కూతురికి జరిగినట్టు ఇంకో కూతురికి ఎవరికి జరగదంటే ఆమెను పాకిస్తాన్ అంటారు, పాకిస్తాన్ నుంచి వచ్చిందంటారు. ఒక తండ్రి, నా కొడుకు చనిపోయిండు, ఆ ఫోటో చూడండి, ఆయన నా కొడుకుకి జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు, అందుకే నేను ఇక్కడ వచ్చినట్టు నా పైన లాఠీ చార్జ్ చేస్తారు అంటారు వాళ్ళ తండ్రి. అక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తారు, నా కొడుకుకైనా న్యాయం జరగలేదు, ఇతరులకు కూడా ఇట్లా అవ్వద్దని చెప్పి ఒక తండ్రి ఒక వీడియో పెట్టి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు అండి, యాంటీ నేషనల్ అంటే మేము బీజేపీలో ఉండి మాట్లాడితే మాత్రం మనం దేశభక్తులం, లేదంటే యాంటీ నేషనల్, యాంటీ హిందూ, పాకిస్తాన్ నుంచి వచ్చినాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చినాం అంటే పూజ చేయాలా, దండం పెట్టాలా మీ బీజేపీకి?
మహిళలపై అత్యాచారం జరిగితే మాట్లాడొద్దు మేము. అలా ప్రతిపక్షం మేము ఎందుకున్నట్టు? రైట్ అరుణ్ గారు, రైట్. ఫార్మర్స్ ని కాల్చి చంపుతుంటే మేము మాట్లాడొద్దు. విద్యార్థులను లాఠీతోటి కొట్టి చంపితే మాట్లాడదు. ప్రధానమంత్రికి ఏం సంబంధం అంటారు? విద్యాశాఖల పేపర్ లీక్ జరిగితే ప్రధానమంత్రికి ఏం సంబంధం అంటారు? మరి లాఠీ చార్జ్ చేసింది ఏ శాఖ? హోంశాఖ. చెప్పండి. పాయింట్ మాట్లాడారు అరుణ్ గారు, పాయింట్ మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ దట్ పాయింట్ ఓన్లీ. ఈ రోజు తెలంగాణలో లాఠీ చార్జ్ చేసింది హోంశాఖ మంత్రి. నీ హోంశాఖ మంత్రి ఎవరు?